మనం చికెన్‌తో ఎన్నో వెరైటీస్ చేస్తుంటాం. ఈరోజు ఒక మంచి వెరైటీ అయితే చూపిస్తున్నా. అదే చికెన్ ఫ్రై. ఈ చికెన్ ఫ్రై స్పైసీగా, గ్రేవీగా సూపర్‌గా ఉంటది. రైస్‌లోకి, రోటీస్‌లోకి మంచి కాంబినేషన్ అండి. ఈ సండే లేట్ చేయకుండా ఇలా ట్రై చేసేయండి. చాలా బావుంటది. ఓకే అండి. అస్సలు మీ టైం వేస్ట్ చేయకుండా సింపుల్‌గా చికెన్ ఫ్రై ఎలా చేయాలో చూసేద్దామా? ఇలా ఒక బౌల్‌లోకి ఒక హాఫ్ కేజీ చికెన్ అయితే తీసుకున్నానండి. నీట్‌గా వాష్ చేసుకోవాలి. చికెన్‌ని వాష్ చేసుకొని ఇలా ఒక బౌల్‌లోకి వేసేసుకోవాలి. ఇందులోకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ దాకా పసుపు, ఒక హాఫ్ టేబుల్ స్పూన్ దాకా ఉప్పు, ఒక 1 టేబుల్ స్పూన్ కారం, మీకు కారం చూసి వేసుకోండి. ఒక 1 టేబుల్ స్పూన్ దాకా ధనియాల పొడి, ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, చికెన్ మసాలా ఉంటుంది కదా, ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకొని ఒక సగం నిమ్మకాయ పిండుకోవాలి. ఇలా నిమ్మకాయ పిండేసేసుకున్నాక ఒకసారి కలుపుకుందాం మొత్తం. ఇలా ఒకసారి కలుపుకున్నాక ఫ్రెష్గా దంచుకున్న అల్లం పేస్ట్ అయితే ఒక 1 టేబుల్ స్పూన్ దాకా వేసుకుందాం. ఇలా వేసేసుకొని ఒకసారి కలుపుకోవాలండి. కలుపుకున్నాక మీకు వీలైతే ఓవర్ నైట్ పెట్టుకోండి ఫ్రిడ్జ్‌లో ఈ చికెన్‌ని. నెక్స్ట్ డే మార్నింగ్ ఫ్రై చేస్తే సూపర్‌గా ఉంటదండి. లేకుంటే ఒక 1 అవర్ అన్నా, హాఫ్ అన్ అవర్ అన్నా పెట్టుకుంటే పర్వాలేదు. ఇక నేను 1 అవర్ తర్వాత చూపిస్తున్నా. ఇలా ఒక కడాయి పెట్టుకోవాలి. అడుగు మందంగా ఉన్న కడాయి పెట్టుకుంటే చికెన్ మాడకుండా ఉంటది. ఇక్కడ ఆయిల్ ఒక హాఫ్ కప్ దాకా ఆయిల్ అయితే వేసినానండి. నేను కొద్దిగా ఆయిల్ ఎక్కువనే వేసిన. వేసుకున్నాక మనం చికెన్ కలిపి పెట్టుకున్న చికెన్ అయితే ఆయిల్‌లో వేసేసుకుందాం. వేసుకొని ఫస్ట్ చికెన్‌ని ఆయిల్‌లో ఫ్రై కానివ్వాలి. మీడియం ఫ్లేమ్‌లో మంచి ఫ్రై కానిద్దాం. ఇలా మొత్తం వేసేసుకొని ఒకసారి కలుపుకున్నాక మూత పెట్టుకొని కొద్దిగా చికెన్ అనేది ఉడికిపోవాలి. ఇలా ఒక 5 మినిట్స్ అయ్యాక ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలా అయితే ఆయిల్ అనేది కొద్దిగా పైకి రావాలి. ఇంకొక 2-3 నిమిషాలు కలుపుకొని చికెన్ అనేది ఇక్కడ ఆయిల్ పైకి వచ్చాక ఈ చికెన్ ఒక ప్లేట్లోకి అయితే వేసుకుందాం. ఇలా చికెన్ మొత్తం తీసేసి ఒక ప్లేట్లోకి అయితే వేసేసుకుందాం. ఇలా మొత్తం చికెన్ తీసి పక్కకు పెట్టేసుకొని నెక్స్ట్ అదే కడాయిలోకి నేను ఒక 4 మీడియం సైజ్ ఉన్న ఆనియన్స్ అయితే కట్ చేసుకున్నానండి. ఇక్కడ ఇలా ఆనియన్స్ సన్నగా కట్ చేసేసుకొని అందులోనే కడాయిలోకి వేసేసుకుందాం. ఆల్రెడీ అందులో ఆయిల్ ఉంది కదా, అందులోనే వేసేసుకుందాం. ఇందులో ఒక 2 లవంగాలు, ఒక ఇలాయచి, ఒక పత్తా ఇవి వేసేసుకుందాం. కొద్దిగా ఫ్లేవర్ కోసం అంతే. ఇలా వేసుకొని కలర్ మారేంత వరకు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఇందులో మెయిన్ వేసుకోవాల్సింది కరివేపాకు అండి. ఈ కరివేపాకుతోనే ఫ్లేవర్ అనేది సూపర్గా ఉంటుంది చికెన్ ఫ్రైలో. కొద్దిగా కరివేపాకు కొద్దిగా ఎక్కువైనా వేసుకోండి, చాలా బాగుంటుంది. వేసుకున్నాక ఇలా కొద్దిగా కలర్ మారాక ఇందులోకి చికెన్ అనేది వేసేసుకోవాలి. ఇలా చికెన్ వేసేసుకొని ఫస్ట్ హై ఫ్లేమ్లో కొద్దిసేపు కలుపుకోవాలి, ఎందుకంటే మొత్తం కలిసేటట్టు కలుపుదాం. మనకి ఇక్కడ అడుగు అంటినట్టు అనిపిస్తుంది కదా, అందుకని ఇలా మొత్తం కలిపేసేసుకొని లాస్ట్కి కొద్దిగా గ్రేవీ కోసం ఇలా వాటర్ చేతిలోకి తీసుకొని జీలకరించుకుంటే చాలండి. నేను అసలు వాటర్ ఎక్కువ వేయలేను. ఒక హాఫ్ గ్లాస్ కన్నా తక్కువనే వాటర్ అనేది వేసుకున్నా, ఆ గ్రేవీ ఆడికాడికి కావాలని. ఇలా వేసేసుకొని కలుపుకుందాం. ఇలా ముక్కకి మంచి గ్రేవీ అనేది పడుతుందండి ఇలా కలుపుకుంటే. వాటర్ కొద్దిగా వేసి ఇలా ఒక 5 నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టుకుంటే చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. ఫైనల్గా కొద్దిగా కొత్తిమీర వేసేసుకొని ఒక 2 నిమిషాలు పెట్టుకొని గ్యాస్ ఆఫ్ చేసేద్దాం. అంతే అండి, ఎంతో టేస్టీ చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. ఇంకా లేట్ ఎందుకు, మీరు కూడా ఈ సండే చికెన్ ఫ్రై అయితే ట్రై చేసేయండి. ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి సింపుల్ అండ్ క్విక్ రెసిపీస్ కోసం రజనీస్ కిచెన్ వరల్డ్ అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే అండి, మరొక మంచి రెసిపీతో కలుద్దాం. బాయ్.